కుమార్ బాబాయ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషంగా వారి బర్త్డేని చేయాలి. వారు ఇంకా అభివృద్ధి మనం చేస్తూ ఉంటారు. ఇంకా నిత్యము అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు జరుపుకుంటూ మనం అంతా చాలా సంతోషంగా ఉంటాము. ఈ డివిజన్ కి ఎన్నో చేసింటూ నేను చెప్పకూడదు, అందరికి తెలుసు అన్నయ్య ఎంత కష్టపడుతున్నాడో. ఈ డివిజన్ కి ఎన్ని వచ్చినాయో కూడా అందరికి తెలుసు. ఇంకా అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకొని అన్నయ్య వదినని కష్టపెట్టకుండా మరొకసారి వారికి శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు చెప్తాను. కార్పొరేటర్ గారు లక్ష్మీ మనోహర్ గారికి, కార్పొరేటర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో ఆయన, మనల్ని ఏదైనా నడిచిన కానీ మన మీద ప్రేమతోని అంత వెన్నపూసలాటాడు కార్పొరేటర్ గారు. అదొక విషయం, ఆయన వ్యక్తిగతానికి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన రోడ్డు మీద ఈ రోడ్డు ఉండేది ఎన్నో బాధలు పడి ఎంతో మంది ఆ రోడ్డు కల పడ్డాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దానికి మేము ఒకటి చేసి ఒక లెటర్ పెట్టాం, పసులెట్టి గారు మేమంతా కలిసి. ఆయన ఎమ్మటే ఏమి ఇబ్బంది పెట్టకుండా కష్టపడి చైర్మన్తో గారు మాట్లాడి వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్డు తయారు వేయటం జరిగింది. నెక్స్ట్ ఈ కొత్త రోడ్డు కూడా వేశారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా పంపిణీలు కొత్త పంపులు లేనటువంటి వాళ్ళు కూడా పంపులు వేశారు. అంటే రమాదేవి గారు చెప్పారు ఈ వార్డులో ఏమేం జరిగింది అనేటువంటి. నేను డైరెక్ట్గా చెప్తున్నా, వాడు ఇండైరెక్ట్గా చెప్పారు. మనకి మాత్రం బాగానే కృషి చేశారు. రాబోయే కాలంలో కూడా డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ వస్తున్నాయంట. మన బజార్ను కూడా దృష్టిలో పెట్టుకుని డ్రైనేజ్ ప్రాబ్లం కూడా తీరాలని చెప్తున్నా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంత కృషి చేసేదానికి మనం మళ్ళీ ఒక అవకాశం కల్పించాలి. సరే, డివిజన్ వారిగా వర్గీకరణ జరిగినప్పటికీ ఏదో డివిజన్లో మళ్ళీ ఆయన నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనందరికీ ఆయన పుట్టినరోజు సందర్భంగా మన అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా డైనమిక్గా మరి ప్రజలకు సేవలు అందిస్తూ ఇంకా ముందు ముందు కూడా ఈ డివిజన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ అందరి మన్ననలు పొందుతూ మరి ఎన్నో కోట్ల రూపాయలు సాధించి డివిజన్ అభివృద్ధిలో మరి బాగా కృషి చేశారు. వారికి ప్రత్యేక అభినందనలు. ఇంకా ముందు ముందు కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇంకా సర్వీస్ చేస్తూ మళ్ళీ అవకాశం ఉంటే మరో సంవత్సరంలో మన అభివృద్ధి మన అవకాశాలని మరొక పల్లె ప్రజల ముందు ఉంచే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు.